గూగుల్ యాడ్స్లో ఒక 30,000 బడ్జెట్ పెట్టుకుని యాడ్స్ రన్ చేస్తే ఎన్ని లీడ్స్ వస్తాయి? జనరల్గా మనల్ని బిజినెస్ ఓనర్స్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళ బడ్జెట్ లెవెల్ని బట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు. సార్ నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్కి మనం గూగుల్ యాడ్స్ రన్ చేసుకుంటే ఎన్ని లీడ్స్ వస్తాయని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దీనికైతే డైరెక్ట్ ఆన్సర్ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 30,000 బడ్జెట్ ఉంది అంటే పర్ డే 1,000 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు. మీకు ఒక యావరేజ్ కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి ఒక 60 రూపీస్ పడింది అనుకోండి. సో మీరు ఆ 1000ని ఆ 60తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? అరౌండ్ ఒక 16.6 అంటే 16 క్లిక్స్ వస్తాయి అనుకోండి పర్ డే. సో ఈ 16 క్లిక్స్ ఇంటూ 30 డేస్ మనకి ఎంత? అప్రాక్సిమేట్లీ ఒక 480 to 500 క్లిక్స్ వస్తాయి మనకి. సో ఈ 500 క్లిక్స్లో దాంట్లో మనం తక్కువలో తక్కువ ఒక 10% కన్వర్షన్ రేటే ఉందనుకున్నాం, ఓకేనా? ఆ 10% కన్వర్షన్ రేట్కి మనకి యావరేజ్గా ఒక 50 లీడ్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనం ఒక బడ్జెట్కి అప్రాక్సిమేట్గా ఎన్ని కన్వర్షన్స్ మనకు వస్తాయని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇండస్ట్రీలో కాస్ట్ పర్ క్లిక్ కానీ ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్గా మీకు వచ్చే నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేది తక్కువైపోతుంది అండ్ మీకు వచ్చే కన్వర్షన్స్ కూడా తక్కువనే ఉంటాయి. సో ఇది కంప్లీట్గా డైనమిక్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇలాగే వర్కౌట్ అవుతుందని కాదు. కాకపోతే మీకు ఒక ఎస్టిమేషన్ అయితే మీకు బెంచ్ మార్క్ అయితే ఇచ్చాను. ఒకవేళ 60 రూపీస్ పర్ క్లిక్ ఉండి మీరు ఒక 1,000 రూపీస్ పర్ డే స్పెండ్ చేస్తుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ మీరు ఒకవేళ మీ యాడ్స్ మీరు ఒక ఏజెన్సీతో కానీ లేదంటే మీరు ఎంప్లాయ్ని పెట్టుకొని గూగుల్ యాడ్స్ రన్ చేస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మేము ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎంత కాస్ట్ పర్ క్లిక్ పడుతుంది, మీ కన్వర్షన్ రేట్ని ఒక తక్కువ ఒక 10%, యాక్చువల్ని అయితే ఒక 15% అలా ఉండాలి. సరే తక్కువలో ఒక 10% వేసుకున్నా మీకు అనే నెంబర్ ఆఫ్ లీడ్స్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.